గోల్డెన్ స్టోరీ టైం. గౌరీ పట్నంలో పెరిగిన అమ్మాయి. ఆమెకు పల్లెటూరికి చెందిన సూరితో పెళ్లి జరిగింది. సూరి వ్యవసాయం చూసుకుంటూ ఊర్లోనే స్థిరపడ్డాడు. పెళ్లై అత్తగారింట్లో అడుగుపెట్టిన గౌరికి ఆ పచ్చని వాతావరణం, పక్షుల కిలకిల రావాలు ముందు బాగానే అనిపించినా అసలు నరకం వంటగదిలో మొదలైంది. రామయ్య గారి ఇంట్లో పాతకాలపు కట్టెల పొయ్యి మాత్రమే ఉంది. ఉదయం 7 గంటలు వంటింట్లో కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని ఒక ఊదురుగొట్టంతో పొయ్యిని ఊదుతోంది గౌరి. కట్టెలు పచ్చిగా ఉండడం వల్ల మంట రాకుండా దట్టమైన పొగ వస్తోంది. గౌరీ కళ్ళు ఎర్రబడిపోయి, పెట్టుకున్న కాటుక చెదిరిపోయి, ముఖమంతా మసి అంటుకొని కన్నీళ్లు కారుతున్నాయి. గట్టిగా ఆయాసపడుతూ దగ్గుతోంది. అమ్మ బాబోయ్, నా ప్రాణాలు పోతున్నాయి. అరగంట నుంచి ఉఫ్ ఉఫ్ అని ఊదుతున్నాను. నా ఊపిరితిత్తులు ఆగిపోయేలా ఉన్నాయి, కానీ ఈ కట్టెలేంటి అసలు అంటుకోవట్లేదు. అప్పుడే పొలం వెళ్లడానికి సిద్ధమవుతున్న సూరి భార్య దగ్గు విని పరుగున వంటింట్లోకి వచ్చాడు. ఆ పొగ చూసి అతను కూడా కళ్ళు మూసుకున్నాడు. గౌరీ, ఏమైందే అలా దగ్గుతున్నావు? అరరే, ఇల్లంతా పొగతో నిండిపోయిందే. కళ్ళు చూడేలా ఎర్రబడిపోయాయో. నువ్వు పక్కకురా, నీకు ఈ అలవాటు లేదు కదా, నేను ఊతాను. మీరేం ఊదొద్దులేండి, నా వల్ల కావట్లేదు. నేను పట్నంలో ఎప్పుడూ ఒక గ్యాస్ బటన్ తిప్పడం తప్ప ఈ కట్టెలతో, ఈ పొగతో ఎప్పుడూ కుస్తీ పడలేదు. ఉదయం లేచిన దగ్గర నుండి ఈ పొగ పీల్చి పీల్చి నాకు ఉబ్బసం వచ్చేలా ఉంది. నా వల్ల కాదండి ఈ పల్లెటూరి వంట. నేను రేపే పట్నం వెళ్ళిపోతాను. అయ్యో, దానికి ఎందుకు ఏడుస్తావు గౌరీ? మా అమ్మకు అలవాటైపోయి కట్టెల పొయ్యి మీద సులువుగా వండేస్తుంది. నీకు ఆ వాతావరణం అలవాటు లేదు కదా, కష్టంగానే ఉంటుంది. అయినా నిన్ను ఇలా పొగలో మార్చడం, నీ సుకుమారమైన చేతులు కందిపోవడం నాకు ఇష్టం లేదు. మరి ఏం చేయమంటారు? ప్రతిరోజు ఇలా ఏడుస్తూనే ముఖానికి మసి పూసుకుంటూ వంట చేయాలా? పొలంలో మీరు పడే కష్టం కంటే పొయ్యి దగ్గర నేను పడే కష్టం ఏమాత్రం తీసిపోవడం లేదు. నువ్వేం భయపడకు గౌరీ, ఈరోజే వెళ్ళి నాన్నగారితో మాట్లాడతాను. మన ఊరికి పక్కనే ఉన్న టౌన్లో గ్యాస్ ఏజెన్సీ ఉంది. రేపే వెళ్ళి ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకొస్తాను. ఇక నీకు ఈ పొగ బాధ, ఈ మసి బాధ ఉండదు, సరేనా? గౌరీ ముఖంలో ఆ మాట వినగానే ఆనందం వెల్లువిరిసింది. ఆమె కళ్ళు తుడుచుకుని పెద్ద భారం దించినట్లుగా సంతోషంగా తలూపింది. రాత్రి భోజనాలు చేస్తున్న సమయంలో సూరి తన తండ్రి రామయ్య దగ్గర గ్యాస్ కనెక్షన్ ప్రస్తావన తెచ్చాడు. అప్పట్లో ఊళ్ళో ఎవరింటికైనా ఎర్రటి సిలిండర్ వస్తుంటే జనం ఆసక్తిగా చూసేవారు. నాన్న, గౌరీ పట్నం పిల్ల కదా, కట్టెల పొయ్యి మీద వంట చేయలేకపోతుంది. పొగకి బాగా ఇబ్బంది పడుతోంది. పైగా గొట్టం ఊది ఊది దానికి ఆయాసం వచ్చేస్తుంది. టౌన్కు వెళ్ళి ఒక గ్యాస్ కనెక్షన్ తెద్దామనుకుంటున్నాను. గ్యాస్ పొయ్యే? అదెందుకురా నాయనా, అనవసరమైన ఖర్చు. మన పెరట్లో ఎండిన కొబ్బరి మట్టలు, పొలంలో దొరికే సరుగుడు కర్రలు బోలెడు ఉన్నాయి కదా. పైగా కట్టెల పొయ్యి మీద మట్టి కొండలో సన్నటి మంట మీద ఉడికిన పప్పు, ఆ పొగ వాసన తగిలిన గోంగూర పచ్చడి, ఆ నాటుకోడి పులుసు ఎంత కమ్మగా ఉంటాయో నీకు తెలియదా? ఆ గ్యాస్ మంట మీద ఉడకబెడితే ఆ రుచి సగం చచ్చిపోతుందిరా. ఊరుకోండి. ఏమండి, మన కాలం, మన ఓపిక పోయింది. మనకు చేత కానప్పుడు వాళ్ళు మన పద్ధతులు అలవాటు చేసుకోవాలి అనుకోవడం తప్పు. ఇప్పుడు పిల్ల కొత్తగా వచ్చింది. పొగకి దాని కళ్ళు కాలిపోతుంటే, సుకుమారమైన చేతులు మసి అవుతుంటే నేను చూడలేకపోతున్నాను. దాని సంతోషం కోసం కొనివ్వండి. కోడలు సంతోషంగా ఉంటేనే వంటగది, ఈ ఇల్లు రెండూ కళకళలాడుతుంటాయి. నువ్వు చెప్పాక నేను కాదంటానా సీతమ్మ? ఇంటి మహాలక్ష్మి అడిగినప్పుడు కాదనకూడదు. సరేరా సూరి, రేపే వెళ్ళి ఆ బుకింగ్ ఏదో చేసుకొచ్చేయి. థ్యాంక్ యూ మావయ్య గారు. థ్యాంక్ యూ అత్తయ్య. ఇక నా వంట ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మీరే చూడండి. మరుసటి రోజు సూరి టౌన్కు వెళ్ళి ఎంతో శ్రమపడి ఒక ఎర్రటి గ్యాస్ సిలిండర్, స్టీల్ స్టవ్ ఇంటికి తీసుకొచ్చాడు. దాన్ని వంటింట్లో ఎంతో భద్రంగా బిగించారు. గౌరీ ఆనందానికి అవధులు లేవు. అమ్మయ్య, నా కష్టాలు తీరిపోయాయి. ఇక పల్లెటూరైనా పట్నమైనా నాకు ఒకటే, ఈ కట్టెల పొయ్యి వైపు నేను కన్నెత్తి చూడను అని మనసులో అనుకుంది. ఆ తర్వాత 2 నెలల పాటు గౌరీ ఇంట్లో ఎంతో ఉత్సాహంగా రకరకాల వంటలు చేస్తూ పొగ బాధ లేకుండా, కళ్ళు మండకుండా అత్యంత సంతోషంగా గడిపింది. సమయం సాఫీగా ఆనందంగా గడిచిపోతోంది. కానీ కొన్ని దేశాల మధ్య యుద్ధం వాతావరణం మొదలైంది. దాని ప్రభావం ప్రపంచమంతటా పడింది. భారతదేశంలో పెట్రోల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పల్లెటూళ్లలో పరిస్థితి మరీ దారుణం.
ఒక సిలిండర్ బుక్ చేస్తే నెల రోజులైనా వచ్చేది కాదు. బ్లాక్ మార్కెట్లో కూడా వందల రూపాయలు పోసినా దొరకని భయంకరమైన కొరత ఏర్పడింది. ఒకరోజు రామయ్య, సూరి పొలం పనులకు వెళ్లారు. అత్తగారు సీతమ్మ వసారాలో కూర్చొని ఆల్ ఇండియా రేడియో వింటోంది. నమస్కారం. వార్తలు చదువుతున్నది. గల్ఫ్ సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా చమురు, వంట గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓడరేవుల్లో దిగుమతులు నిలిచిపోయాయి. వినియోగదారులు అత్యవసరమైతే తప్ప గ్యాస్ వాడరాదని, పొదుపు పాటించవలనని కోరుతున్నాము. ఏంటో ఈ యుద్ధాలు, ఈ గొడవలు. ఎక్కడో వాళ్ళు బాంబులు వేసుకుంటే ఇక్కడ మన పల్లెటూళ్లలో ఇక్కట్లు వస్తున్నాయి. మనకెందుకీ కర్మ? సరిగ్గా అప్పుడే వంటింట్లో నుంచి గౌరీ అత్యంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె ముఖంలో విపరీతమైన ఆందోళన కనిపిస్తుంది. అత్తయ్య, అత్తయ్య, ఎంత పని జరిగిపోయింది అత్తయ్య. గ్యాస్ అయిపోయింది. పొయ్యి మీద ఎసరు కాగుతుండగానే మంట ఆరిపోయింది. కూరగాయలు కూడా ఇంకా కొయ్యనే లేదు. కూర ఎలా వండాలో అర్థం కావట్లేదు. అదేంటమ్మా అంత కంగారు పడతావు? అయ్యో, ఇంకో సిలిండర్ నిండుగా ఉంది కదమ్మా. లోపల అది తగిలించు, నేను సాయం చేస్తానులే. అది నా కర్మ అత్తయ్య. ఆ 2 సిలిండర్ 10 రోజుల క్రితమే అయిపోయింది. నేను బుక్ చేశాను, కానీ ఇంకా రాలేదు. ఏజెన్సీ వాళ్ళు అస్సలు సప్లై లేదని టౌన్కి వచ్చి స్వయంగా తెచ్చుకోమన్నారు. మీ అబ్బాయికి ఆ పని చెప్దామంటే ఆయన వారం రోజులుగా పొలం నాట్ల పనిలో ఉండి రాత్రికి గాని రావట్లేదు. నేను మీతో చెప్పడం మర్చిపోయాను. మరి ఇప్పుడు ఎలాగమ్మా? మావయ్య గారు సూరి మధ్యాహ్నానికి రాక రాక ఆకలితో వస్తారు కదా. వాళ్ళు వచ్చేసరికి పొయ్యి మీద కూడు ఉడకకపోతే ఎలా? నేను ఎలాగోలా ఈ పరిస్థితి చక్కదిద్దుతానత్తయ్య. నేను టౌన్కి వెళ్ళి ఖాళీ సిలిండర్ ఇచ్చి నిండిది తీసుకుని వస్తాను. మీరు కంగారు పడకండి. గౌరీ పట్నం పిల్ల అవడం వల్ల ధైర్యంగానే బయటకు బయలుదేరింది. ఖాళీ సిలిండర్ను ఒక సైకిల్ రిక్షాలో వేసుకుని టౌన్లోని గ్యాస్ ఏజెన్సీకి చేరుకుంది. కానీ అక్కడ ఉన్న దృశ్యం చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. ఊహించని రద్దీ అక్కడ ఎదురైంది. గ్యాస్ ఏజెన్సీ ముందు ఏకంగా 300 మంది జనం క్యూగా నిలబడి ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. సిలిండర్లు దొరక్క జనం ఒకరికొకరు తోసుకుంటూ గొడవలు పడుతున్నారు. గౌరీ ఆ క్యూ చూసి భయపడుతూ వాళ్ళందర్నీ నెట్టుకుంటూ నెమ్మదిగా గుమస్తా దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య, నా బుకింగ్ 10 రోజుల క్రితమే అయింది. ఇంట్లో అన్నం సగం ఉడికి ఆగిపోయింది. మా వాళ్ళు పొలం నుంచి ఆకలితో వస్తారు. దయచేసి ఒక సిలిండర్ ఇవ్వండి అన్నయ్య. ఏమ్మా, నీకే కాదు, ఇక్కడ నెల రోజుల నుంచి బుక్ చేసిన వాళ్ళు కూడా క్యూలో ఆకలితోనే ఉన్నారు. యుద్ధం జరుగుతుంటే నాకు గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? సప్లై పూర్తిగా లేదు. ఈ రోజు కేవలం 50 సిలిండర్లు మాత్రమే వచ్చాయి. నేను దేవుణ్ణి కాదు తెచ్చి ఇవ్వడానికి. లైన్లో నిలబడు, వస్తే ఇస్తాను, లేదంటే రేపురా. ప్లీజ్ అన్నయ్య, పల్లెటూరు నుంచి ఎంతో కష్టపడి రిక్షాలో వచ్చాను. ఈ ఒక్కసారి సాయం చెయ్యండి. క్యూలో ఉన్న ఒక వ్యక్తి, ఏంటమ్మా నీ గోల? మేమేమో ఉదయం 5 గంటల నుండి ఈ మండు టెండలో నిలబడి కాలిపోతుంటే నువ్వు ఇప్పుడు వచ్చి దబాయిస్తావా? నీకేమైనా ప్రత్యేకంగా ఇస్తారా ఏంటి? వెళ్ళి లైన్లో వెనకాల నిలబడు, లేదంటే ఇంటికి పో. గత్యంతరం లేక గౌరీ ఆ మండుటెండలో దాహం వేస్తున్నా పట్టించుకోకుండా ఎవరూ జాలి చూపించిన ఆ క్యూలో 2 గంటల పాటు నిలబడింది. ప్రపంచంలో ఎక్కడో దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే దాని ప్రభావం నేరుగా తన వంటింటి దాకా వచ్చి తనని ఇలా రోడ్డు మీద క్యూలో నిలబెడుతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. చివరికి ఆమె అదృష్టం కొద్దీ బతిమాలి ప్రాధేయపడి ఆ రోజు మిగిలిన ఆఖరి సిలిండర్ గౌరీకి దొరికింది. కాని అసలు నరకం అప్పుడే మొదలైందని ఆమెకు తెలియదు. నిండు గ్యాస్ సిలిండర్ చాలా బరువుగా ఉంటుంది. గౌరీ ఆ సిలిండర్ తీసుకుని సంతోషంగా బయటకొచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలైంది. గౌరీ ఆందోళనగా చుట్టూ చూసింది. అప్పుడే ఆమెను టౌన్కి తీసుకువచ్చిన సైకిల్ రిక్షావాడు కనిపించాడు. అన్నయ్య, సిలిండర్ దొరికేసింది, త్వరగా ఊరికి పోనివ్వు. అమ్మ బాబోయ్, సిలిండర్ నిండుగా ఉన్నట్టుంది. ఎంత బరువు నువ్వు లాగాలంటే నా వల్ల కాదు తల్లి. అలా అనకన్నా 10 రూపాయలు ఎక్కువ ఇస్తానులే, ముందు బయలుదేరు. డబ్బుల ఆశతో రిక్షావాడు బరువైన సిలిండర్ను గౌరీని ఎక్కించుకుని ఊరివైపు బయలుదేరాడు. కంకర రోడ్డు మీద రిక్షా నెమ్మదిగా వెళ్తోంది. ఊరికి ఇంకో కిలోమీటర్ దూరం ఉందనగా అకస్మాత్తుగా డమ్మని ఒక పెద్ద శబ్దం వచ్చింది. రిక్షావాడు కిందికి దిగి టైర్ చూస్తూ, అయ్యో రామా, నా బతుకు బస్టాండ్ అయిపోయే. ఈ బరువుకి, ఈ రాళ్ల దెబ్బకి టైరు పంచర్ అయింది తల్లి. అదేంటన్నా
ఊరి ఇంకో 10 నిమిషాలు ఉందనగా పంక్చర్ ఏంటి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఈ బండను నేనెలా తీసుకెళ్ళాలి? నేనేం చేయలేనమ్మా. ఈ టైరుతో రిక్షాని ఒక్క అడుగు కూడా లాగలేను. నువ్వు ఆ సిలిండర్ని నెత్తికెత్తుకుంటావో నేల మీద దొర్లించుకుంటూ పోతావో నీ ఇష్టం. నేను బండిని రిపేర్ షాపుకి ఈడ్చుకుపోవాలి అంటూ రిక్షాను వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయాడు. గౌరీ రోడ్డు మీద ఒంటరిగా నిలబడి, అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఈ సిలిండర్ను నేను ఊరి దాకా ఎలా మోసుకెళ్ళాలి? కనీసం 1 కిలోమీటర్ దూరం నడవాలి. గౌరీ ఆ సిలిండర్ పట్టుకుని నిలబడింది. దాన్ని ఎలా మూయాలో తెలియక నేల మీద దొర్లించుకుంటూ కొద్ది దూరం తీసుకెళ్ళింది. కాని రాళ్ల రోడ్డు మీద దొర్లించడం వల్ల సిలిండర్కు డ్యామేజ్ అవుతుందని భయపడింది. గత్యంతరం లేక తన చీర కొంగును నడుముకు గట్టిగా చుట్టి ఆ సిలిండర్ను కష్టంగా కింది నుంచి లేపి తన భుజం మీద వేసుకుంది. గౌరీపట్నంలో ఎంతో గారాబంగా పెరిగిన అమ్మాయి. 5 కిలోల బియ్యం సంచి కూడా ఎప్పుడూ మోయలేదు. అలాంటిది 30 కిలోల బరువైన సిలిండర్ను భుజాన వేసుకుని ఆ మండుటెండలో నడుస్తుంటే ఆమె భుజం నరాలు తెగిపోయినట్లు అనిపించింది. ప్రతి అడుగు ఒక యుగంలా గడుస్తోంది. అమ్మో, నా వల్ల కావడం లేదు. నా భుజం విరిగిపోయేలా ఉంది. ఈ గ్యాస్ పొయ్యి నాకు అవసరమా? పట్నంలో ఉంటే హాయిగా బండి మీద ఇంటికే తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఈ పల్లెటూరుకొచ్చి ఎక్కడో జరిగే యుద్ధం వల్ల నేను ఈ బండిని మోస్తూ నరకం అనుభవిస్తున్నాను. దీనికంటే ఆ కట్టెల పొయ్యి పొగ 1000 రెట్లు నయం అనిపిస్తోంది. దానికైతే కనీసం ఇన్ని కష్టాలు కన్నీళ్లు లేవు కదా. దేవుడా, నాకెందుకు ఈ కర్మ? అలా ఏడుస్తూ నడుస్తూ భుజం నొప్పి భరించలేక మధ్యలో కింద పెట్టి ఆయాసపడుతూ కనీసం అరగంట పాటు శారీరక నరకం అనుభవించి సాయంత్రం 4 గంటలకి ఎలాగోలా బండను లాక్కుంటూ తన ఇంటి వాకిట్లోకి ప్రవేశించింది. కానీ ఆమె చూసిన దృశ్యం ఆమెను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె అనుభవించిన శారీరక కష్టమంతా ఆ దృశ్యం ముందు చిన్నబోయింది. ఇంటి పెరట్లో పెద్ద మామిడి చెట్టు కింద చల్లని గాలి వీస్తోంది. అక్కడ మామగారు, అత్తగారు, భర్త ముగ్గురు హాయిగా ఒక చాప మీద కూర్చొని నవ్వుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. వాళ్ల పక్కనే ఒక చిన్న మట్టి పొయ్యి వెలుగుతోంది. దానికి చుట్టుపక్కల దొరికే ఎండు కట్టెలు, ఆవు పేడతో చేసిన పిడకలు పెట్టి సీతమ్మ వంట చేస్తుంది. ఒక మట్టి కుండలో అన్నం ఉడుకుతోంది. మరో మట్టి కుండలో నాటుకోడి కూర గుమగుమలాడుతుంది. సూరి గౌరీని చూడగానే పరుగున వచ్చి, గౌరీ, ఏమైంది? సిలిండర్ నువ్వే మోసుకొచ్చావా? అయ్యో, టౌన్లో ఆటోలు బంద్ అని తెలిసి నేనే నిన్ను తీసుకురావడానికి బయలుదేరదాం అనుకుంటున్నాను. వదిలేసి రాకపోయినావా? అమ్మా కోడలా, రా తల్లి. ఆ గ్యాస్ మంట కోసం ఎందుకు అంత కష్టపడ్డావు? గ్యాస్ లేకపోతే మన బతుకులు ఆగిపోతాయా? మన పెరట్లో ఉన్న కట్టెలు, ఈ మట్టి మనకు ఎప్పటికీ ఉచితంగానే అన్నం పెడతాయి. కూర్చో, నీకోసమే వేడి వేడిగా కోడి కూర వండుతున్నాం. గౌరీ ఆ మట్టి పొయ్యి వంక, ఆ కట్టెల వంక తీక్ష్ణంగా చూసింది. గౌరీ తనలో తాను, నేనేమో బయటి ప్రపంచం మీద ఆధారపడి ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ నా వంట ఆగిపోయిందని కంగారుపడి గంటల తరబడి ఎండలో నిలబడి నా భుజాలు కింద పోయేలా ఈ బండను మోసుకొచ్చాను. గౌరీ కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. ఆధునికత పేరుతో మనం పడే కృత్రిమ కష్టాల కంటే ప్రకృతి సహజమైన పల్లెటూరి జీవన విధానం ఎంత గొప్పదో, ఎంత స్థిరమైనదో ఆమెకు అనుభవపూర్వకంగా అర్థమైంది. అత్తయ్య, మావయ్య గారు చెప్పింది నిజం. ఈ గ్యాస్ పొయ్యి వంటలో సౌకర్యం ఉందేమో కానీ ఈ మట్టి పొయ్యిలో ఉన్న ప్రశాంతత, భద్రత ఎక్కడా దొరకదు. రేపటి నుంచి ఈ కట్టెల పొయ్యిని ఎలా వెలిగించాలో, పొగ రాకుండా ఎలా ఊదాలో నాకు కూడా నేర్పించండి. అలాగే నేర్పిస్తాను తల్లి. ఇవన్నీ మనకు తెలియాల్సిన పనులే. ముందు వెళ్ళి కాళ్ళు కడుక్కునిరా. వేడివేడిగా అన్నం, నాటుకోడి పులుసు వడ్డిస్తాను. ఆ కష్టపడి తెచ్చిన ఎర్రటి గ్యాస్ సిలిండర్ వసారాలో ఒక మూలన పడిపోయింది. ఆ సాయంత్రం ఆ కుటుంబం మొత్తం ఆ మట్టిపొయ్యి చుట్టూ కూర్చుని ప్రకృతి ప్రసాదించిన కమ్మటి వంటను ఎంతో ఆనందంగా, తృప్తిగా ఆరగించారు. కథలోని నీతే, ఈ పల్లెటూరి మట్టిపొయ్యి చూడండి. దానికి ఏ యుద్ధం వస్తే ఏంటి, బస్సులు సమ్మె చేస్తే ఏంటి, గ్యాస్ సప్లై ఆగిపోతే ఏంటి, మన ఇంటి పెరట్లో దొరికే ఆవు పేడ, ఎండుకట్టెలు చాలు కడుపు నిండా అన్నం తినడానికి. స్వయం సమృద్ధి అంటే ఇదే కాబోలు. ప్రకృతి మీద ఆధారపడే వీళ్ల బతుకు ఎంత ప్రశాంతంగా, ఎంత స్వేచ్ఛగా ఉందో అనుకుంది. ఒక మధ్యతరగతి పెంకుటిల్లు. ఆ ఇంటి ఇల్లాలు పార్వతమ్మ. పాతకాలపు పద్ధతులు, పొదుపు నియమాలు ఉన్న ఆవిడ. ఆమె కొడుకు రామకృష్ణ ఒక ప్రైవేటు మిల్లులో గుమస్తా, తక్కువ జీతం.
తల్లి మాటను కాదనలేడు. అలాగని భార్యను బాధపెట్టలేడు. కొత్తగా పెళ్ళయి ఆ ఇంటికి కోడలుగా వచ్చింది లక్ష్మి. పుట్టింట్లో గారాబంగా పెరిగిన అమాయకురాలు. ఆమెకు ఉన్న ఏకైక బలహీనత తిండి మీద కొంచెం మక్కువ ఎక్కువ. ఇంట్లో రామకృష్ణ చెల్లెలు చిన్నారి డిగ్రీ చదువుతోంది. వదిన అంటే ఎనలేని ప్రేమ. రామకృష్ణ తండ్రి సుబ్బారావు రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చునే శాంతమూర్తి. ఉదయం 6 గంటలు రేడియోలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కీర్తన వినిపిస్తోంది. వంటింట్లో పార్వతమ్మ పొయ్యి దగ్గర నిలబడి డబ్బాలను లెక్కపెడుతోంది. కొత్తగా పెళ్ళయి వచ్చిన కోడలు లక్ష్మి మెల్లిగా వంటింట్లోకి అడుగుపెట్టింది. చూడు లక్ష్మి, మనది ఉన్నంతలో బతికే మధ్యతరగతి సంసారం. మీ నాన్నగారు నిన్ను పుట్టింట్లో కృష్ణారామ అని గారాబంగా పెంచి ఉంచొచ్చు. కాని ఈ ఇంట్లో అడుగుపెట్టాక కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. వచ్చే ఏడాది చిన్నారి పెళ్లికి పైసలు కూడబెట్టాలి. అర్థమైందా? అలాగేనండి అత్తయ్యగారు, నేను కూడా పొదుపుగానే ఉంటాను. ఇంతకీ ఈరోజు ఉదయం టిఫిన్ ఏం చేయమంటారు? కమ్మగా ఉప్మా చేద్దామా లేక దోశలు పోద్దామా? దోశలు పోయాలంటే మినపప్పు కావాలి. దానికి చట్నీ చేయాలంటే పల్లీలు కావాలి. ఈ వానాకాలంలో పల్లీల రేట్లు మండిపోతున్నాయి. అంత ఖర్చు పెట్టలేం. ఆ డబ్బాలో ఉప్మా నూక ఉంది. అందులో కాస్త నీళ్లు ఎక్కువ పోసి పల్చగా నీళ్ల ఉప్మా చెయ్యి, అందరికీ సరిపోతుంది. అన్నట్టు నువ్వు నిన్న రాత్రి ఆ గిన్నెలో మిగిలిన అన్నమంతా తినేసావట కదా? అది అత్తయ్యగారు, రాత్రి పడుకునేసరికి నాకు బాగా ఆకలేసింది. ఆ అన్నం పాడైపోయి పారేయడం ఎందుకని నేనే కొద్దిగా పెరుగు కలుపుకొని తినేశాను. పారేయడం కాదు లక్ష్మి, ఆ అన్నం ఉదయాన్నే చద్ది అన్నంలా మీ మామగారు ఉల్లిపాయ నంజుకుని తినేవాళ్లు. ఆయనకది అమృతం. నీకు తిండి మీద ఉన్న ధ్యాస సంసారం మీద లేదు. పొద్దున్నే లేచినప్పటినుండి నీ కళ్ళు వంటింటి డబ్బాల మీదే ఉంటాయి అని విసుగ్గా వరండాలోకి వెళ్ళిపోయింది. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పుట్టింట్లో ఉన్నప్పుడు తండ్రి రాత్రి వేడివేడి అన్నం వడ్డించి నెయ్యి వేసి తినిపించేవాడు. ఇక్కడ మాత్రం రూపాయికి లెక్కలు, ప్రతి ముద్దకు పట్టింపులు. రోజులు గడుస్తున్నా లక్ష్మికి ఆకలి మాత్రం తగ్గలేదు. పగలు అత్తగారి భయానికి బడ్జెట్కి భయపడి తక్కువ తింటున్నా రాత్రిపూట ఆమె కడుపులో డప్పుల వాయిద్యం మొదలవుతోంది. ఒకరోజు అర్ధరాత్రి 1 గంట అయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రామకృష్ణ మంచం మీద గురక పెట్టి పడుకున్నాడు. లక్ష్మి కళ్ళు తెరిచింది. కడుపులో ఆకలి దంచి వేస్తోంది. నిద్ర పట్టడం లేదు. లక్ష్మి తనలో తాను, దేవుడా, ఈ ఆకలి అస్సలు తట్టుకోలేకపోతున్నాను. రాత్రి అత్తయ్యగారు పెట్టిన ఆ 2 పల్చటి చపాతీలు ఎప్పుడు అరిగిపోయాయో కూడా తెలీదు. అబ్బా, నాకు ఇక్కడ కడుపులో ఎలుకలు కావు, ఏకంగా పందులే పరిగెడుతున్నాయి. వంటింట్లోకి వెళ్ళి ఏమైనా ఉందేమో వెతకాలి. నిన్న అత్తయ్యగారు పక్క ఊరు నుండి తెచ్చిన స్పెషల్ మినప సున్నుండలు ఎక్కడో దాచారు. అవి దొరికితేనా? ఆహా! లక్ష్మి పిల్లిలాగా అడుగులు వేస్తూ చీకట్లోనే మెల్లిగా వంటింట్లోకి చేరింది. అగ్గిపుల్లతో కిరోసిన్ బుడ్డు వెలిగించి అల్మారాలో ఉన్న డబ్బాలన్నీ వెతకడం మొదలుపెట్టింది. చివరకు ఒక పెద్ద పాత డబ్బా దొరికింది. మూత తీసి చూస్తే అందులో గుండ్రటి నేతితో చేసిన మినప సున్నుండలు సువాసనలు వెదజల్లుతున్నాయి. లక్ష్మి ఆగలేకపోయింది. ఒక పెద్ద సున్నుండను ఆబగా నోట్లో పెట్టుకుంది. కాని సున్నుండ పిండి నోట్లో అతుక్కుపోవడంతో గట్టిగా నమల్లేక మింగలేక తిప్పలు పడుతుంది. అమ్మో, ఇవి పంటికి అతుక్కుపోతున్నాయే. అయినా రుచి అద్భుతం. కిరోసిన్ బుడ్డి వెలుతురులో వంటింట్లో లక్ష్మిని చూసి దొంగ అనుకుని కంగారు పడింది. వంటింటి తలుపు చాటు నుండి మెల్లిగా తొంగిచూస్తుంది. అక్కడ దొంగలేడు. తన కోడలు లక్ష్మి సున్నుండ్రల డబ్బాలో చేతులు పెట్టి బుగ్గలు నింపుకొని దొంగలా తింటోంది. లక్ష్మి, ఓ లక్ష్మి, ఏంటిది? లక్ష్మి గుండె ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న సున్నుండ కింద పడిపోయింది. పార్వతమ్మ అరుపులకి పక్క గది నుండి రామకృష్ణ, సుబ్బారావు, చిన్నారి కూడా పరుగున వచ్చారు. ఏమైందమ్మా అంత గట్టిగా అరిచావు? దొంగలు పడ్డారా ఏంటి? దొంగలు కాదురా, నీ పెళ్ళాం అర్ధరాత్రి పూట వంటింట్లోకి జొరబడి దొంగల సున్నుండలు తింటోంది. చూడు నీ తిండిబోతు పెళ్ళాం అవతారం. పగలు ఎంత పెట్టినా చాలనట్టు అర్ధరాత్రి పూట దొంగచాటుగా ఇల్లాలు చేసే పనులేనా ఇవి? మన వంశంలో ఎవరైనా ఇలా అర్ధరాత్రి లేచి పిల్లుల్లో తిన్నవాళ్ళు ఉన్నారా? అమ్మా, వదినకు ఆకలేసి 2 ఉండలు తింటే అంత గట్టిగా అరుస్తావేంటమ్మా? పాపం భయపడిపోతోంది. చూడు, నువ్వు నోరుమోయ్. నీకు రేపు పెళ్లి కావాల్సింది. మీ వదన్ను చూసి నువ్వు కూడా ఇలాగ తయారవుతావా? రామకృష్ణ,
నీ పెళ్ళానికి ఆ తిండి మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో దేని మీద బాధ్యత లేదురా. లక్ష్మి, ఏంటిది? నన్ను అందరి ముందు తలదించుకునేలా చేస్తున్నావు. ఇంట్లో అన్నం పెట్టడం లేదా నీకు? అర్ధరాత్రి పూట ఈ దొంగతనాలేంటి? నా పరువు తీస్తున్నావు. నాకు నాకు నిజంగా బాగా ఆకలేసిందండి. నిద్ర పట్టలేదు. తప్పైపోయింది అత్తయ్య గారు. ఇంకెప్పుడు ఇలా దొంగచాటుగా తినను. పార్వతి, చాలే ఆపండి. రేపటి నుండి రాత్రిపూట కాస్త అన్నం ఎక్కువ వండమను, సరిపోతుంది. రాత్రిపూట ఈ గొడవలేంటి? నిద్రపోండి. మీరెప్పుడు కోడలికే సపోర్టు చేయండి. రేపటి నుండి వంటింటి తాళం నా నడుముకే ఉంటుంది. ఒక్క గింజ కూడా నా అనుమతి లేకుండా బయటకు రాదు. చూద్దాం ఈ తిండిబోతుతనం ఎలా తగ్గుతుందో. ఆ రాత్రి లక్ష్మి తల దించుకొని ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ సంఘటన జరిగినప్పటి నుండి ఇంట్లో లక్ష్మికి గౌరవం పూర్తిగా తగ్గిపోయింది. వీధిలో పక్కింటి వాళ్ళు కూడా అత్తగారి అరుపు విని, ఏమ్మా లక్ష్మి, రాత్రి సున్నుండలు బాగానే ఉన్నాయా అని వెటకారంగా అడుగుతుంటే లక్ష్మి తల ఎత్తుకోలేకపోయింది. రామకృష్ణ కూడా భార్యతో మాట్లాడడం మానేశాడు. ఒకరోజు సాయంత్రం రామకృష్ణ గదిలో బట్టలు సర్దుతూ ఉండగా లక్ష్మి మెల్లిగా లోపలికొచ్చింది. ఏమండి, నాతో మాట్లాడరా? ఆ రోజు నేను కావాలని దొంగతనం చేయలేదు. చిన్నప్పటి నుండి నాకు రాత్రిపూట తినే అలవాటు ఉంది. ఇక్కడ తక్కువ తినేసరికి ఆకలి తట్టుకోలేకపోయాను. నన్ను క్షమించండి. క్షమించాలా? లక్ష్మి, నా జీతం ఎంతైతే అంతలోనే మనం బతకాలి. మా అమ్మ పగలు రాత్రి కష్టపడుతూ తన కోరికలు చంపుకొని చిన్నారి పెళ్లి కోసం రూపాయి దాస్తోంది. నువ్వేమో ఇవేమీ పట్టించుకోకుండా తిండి తిండి అని కొట్టుకుంటున్నావు. నీ వల్ల మా అమ్మ నా ముందే నిన్ను తిండిబోతు కోడలు అని తిడుతుంటే నా గుండె ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? నేను ఈ రోజు నుండి అస్సలు ఏమీ అడగనండి. అత్తయ్యగారు ఎంత పెడితే అంతకంటే ఒక్క ముద్ద కూడా ఎక్కువ తినను. దయచేసి నాతో మాట్లాడండి. చూద్దాం నీ మాట మీద నువ్వు ఎంతవరకు నిలబడతావు. రేపటి నుండి నువ్వు వంటింట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. వంట అంతా అమ్మే చూస్తుంది. నువ్వు కేవలం ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం లాంటి పనులు మాత్రమే చెయ్యి. నా పరువు తీయకు. భర్త అన్న మాటలకు లక్ష్మి హృదయం ముక్కలైపోయింది. తను ఎలాంటి తప్పు చేయలేదు. కేవలం ఆకలి వేసి తిన్నందుకు తనను ఒక జంతువు కంటే హీనంగా చూస్తున్నారని బాధపడింది. అయినా సరే భర్త మనసు గెలుచుకోవాలని ఆమె ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు నుండి అత్తగారు పగలు ఎంత ఆకలి వేసినా ఆమె పెట్టిన ఆ కాస్త నీళ్ల ఉప్మా మాత్రమే తింటూ మిగతా సమయంలో మంచినీళ్లు తాగి కడుపు నింపుకోసాగింది. నోరు తెరిచి ఒక్క వస్తువు కూడా అడగలేదు. 3 నెలలు గడిచాయి. చిన్నారికి పక్క ఊరి నుండి ఒక మంచి సంబంధం వచ్చింది. పెళ్లికొడుకు బ్యాంకు ఉద్యోగి. అంతా బావుంది. కాని పెళ్లికొడుకు తరపు వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. 10,000 రూపాయల వరకట్నం, 5 తులాల బంగారం ఇస్తేనే పెళ్లి చేస్తామన్నారు. ఒక రాత్రి పార్వతమ్మ, రామకృష్ణ హాల్లో కూర్చొని దిగులుగా లెక్కలు వేస్తున్నారు. సుబ్బారావు తల పట్టుకుని కూర్చున్నాడు. రామకృష్ణ, మన దగ్గర ఉన్న పొదుపంతా కలిపినా, మనం డబ్బాల్లో దాచినవి తీసినా 4,000 రూపాయలు కూడా కావడం లేదురా. ఇంకా 6,000 రూపాయలు, 5 తులాల బంగారం ఎక్కడి నుండి తేవాలి? సంబంధం చాలా మంచిది. వదులుకుంటే చిన్నారి జీవితం ఏమైపోతుందో అని నా గుండె ఆగిపోతోందిరా. నేను ఆఫీస్లో పిఎఫ్ లోన్ కోసం అడిగానమ్మా. కానీ నా జీవితం తక్కువని వాళ్ళు లోన్ ఇవ్వలేమన్నారు. స్నేహితులను అడిగినా ఈ రోజుల్లో 10,000 అప్పు ఎవరూ ఇచ్చే పరిస్థితులు లేరు. ఏం చేయాలో తోచడం లేదమ్మా. ఈ పెళ్లి ఆగిపోతుందేమోనని భయంగా ఉంది. నా పెన్షన్ డబ్బులు కూడా ఇంట్లో మెడికల్ ఖర్చులకే అయిపోతున్నాయి. ఒక్కగానొక్క కన్న కూతురికి పెళ్లి చేయలేకపోతున్నానే అంటూ పెద్దాయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా తలుపు చాటు నుండి లక్ష్మి విన్నది. చిన్నారి అంటే లక్ష్మికి తోడబుట్టిన చెల్లెల కంటే ఎక్కువ. తన తిండి కోసం రూపాయి లెక్కలు వేసిన అత్తగారు ఈరోజు కూతురి పెళ్లి ఆగిపోతుందనే బాధతో ఏడుస్తుంటే లక్ష్మి మనసు కరిగిపోయింది. ఆమె వెంటనే తన గదిలోకి వెళ్లి తన పుట్టింటి నుండి తెచ్చుకున్న పాత ఇనుప పెట్టెను తెరిచింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా దిగులుగా కూర్చుని ఉన్నారు. లక్ష్మి చేతిలో ఒక చిన్న సంచి పట్టుకుని హాల్లోకి వచ్చింది. ఏంటి లక్ష్మి ఇది? ఇప్పుడు కూడా ఏదైనా తినడానికి కొనుక్కురమ్మని నన్ను డబ్బులు అడుగుతున్నావా? ఇంట్లో పైసలు లేక పిల్ల ఆగిపోయి మేము చస్తుంటే నీ తిండిగోలేంటే? తీసేదాన్ని ఇక్కడి నుంచి. లక్ష్మి, లోపలికి వెళ్ళు. ఇప్పుడు నీ దొంగ ఆకలి గురించి మాట్లాడే సమయం కాదు. ఒక్కసారి ఈ సంచి విప్పి చూడండి అత్తయ్య గారు. పార్వతమ్మ విసుగ్గా ఆ సంచిని విప్పింది. ఒక్కసారిగా ఆమె కళ్ళు బయలు కమ్మాయి.
అందులో మెరిసిపోతున్న 2 జతల లావాటి బంగారు గాజులు, ఒక పెద్ద కాసుల పేరు మరియు 5,000 రూపాయలున్నాయి. లక్ష్మి, ఇంత బంగారం డబ్బు నీకు ఎక్కడివి? ఎక్కడి నుంచి దొంగిలించి తెచ్చావు? ఇవి దొంగిలించినవి కావండి. మా నాన్నగారు నా పెళ్లిలో నాకిచ్చి నా మెడలో వేసిన నా సొంత బంగారం. ఇక ఈ 5,000 రూపాయలంటారా, నేను పుట్టింటి నుండి వచ్చినప్పటి నుండి ప్రతి నెల మా నాన్నగారు నా ఖర్చుల కోసం నాకు ఇష్టమైన తిండి కొనుక్కోవడానికి పంపిన డబ్బులు. నేను ఒక్క రూపాయి కూడా నా తిండి కోసం ఖర్చు పెట్టకుండా దాచాను. లక్ష్మి మాటలు వింటుంటే హాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టయింది. అత్తయ్యగారు, నా తిండి అలవాట్ల వల్ల మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. నేను బహుశా తిండిబోతును కావచ్చు, కానీ చిన్నారి నా ఆడపడుచు కాదు, నా సొంత చెల్లెలు. ఈ బంగారం, డబ్బు పెళ్లి కొడుకు వాళ్ళకిచ్చేయండి. మన చిన్నారి పెళ్లి ఘనంగా జరగాలి. అత్తయ్యగారు, నా నగలు పోయినా పర్వాలేదు, నా ఇంటి పరువు బావుండాలి. పార్వతమ్మకు నోట మాట రాలేదు. తను ఏ కోడల్నైతే తిండిపోతూ స్వార్థపరురాలు, దొంగ అని రోజూ దెప్పిపడుచిందో ఆ కోడలే ఈరోజు తమ కుటుంబ పరువును, కూతురి జీవితాన్ని కాపాడ్డానికి తన సర్వస్వాన్ని, తన ఆకలిని కూడా పక్కన పెట్టి త్యాగం చేసింది. లక్ష్మి, నన్ను క్షమించమ్మా. ఎంత పాపాత్మురాల్ని అయిపోయాను నేను. నిన్ను అన్నం దొంగ అన్నాను, తిండిపోతూ అన్నాను, అర్ధరాత్రి అవమానించాను. కాని నీ కడుపులో ఆకలి మాత్రమే కాదు, ఇంత పెద్ద నిగూఢమైన త్యాగం ఉందని నేను తెలుసుకోలేకపోయాను తల్లి. నువ్వు ఏ కన్న తల్లి కూడా చెయ్యని త్యాగం చేశావు తల్లి. లక్ష్మి, నన్ను కూడా క్షమించు. మొగుడనే ఉండి కూడా నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను. నీ ఆకలి వెనుక ఉన్న నీ ప్రేమను తెలుసుకోకుండా నిన్ను అందరి ముందు అవమానించాను. నాకంటే దుర్మార్గుడు ఎవడూ ఉండడు లక్ష్మి. వదినా, నాకోసం నీ నగలన్నీ ఇచ్చేస్తున్నావా వదినా? నాకు ఈ పెళ్ళే వద్దొదినా. నాకోసం నువ్వు ఏడవడం నేను చూడలేను. పిచ్చిదానా, నగలు ఈరోజు కాకపోతే రేపు మీ అన్నయ్య సంపాదించి ఇస్తారు. కాని నీలాంటి చెల్లెలు ఈ కుటుంబం దొరకడం నా పూర్వజన్మ సుకృతం. ఏడవకు, రేపు నువ్వు పెళ్లి కూతురువు కాబోతున్నావు. పార్వతి, చూశావా మన కోడలి తెలివి, త్యాగం? రూపాయి దాచడం అంటే వంటగది డబ్బాల్లో దాచడం కాదు. ఇలాంటి ఆపద సమయంలో గుండెల్లో దాచుకున్న ప్రేమను బయటకు తీయడం అని నిరూపించింది. మన ఇల్లు ఈరోజు నిజంగానే లక్ష్మీ నిలయమైంది. కొన్ని నెలల తర్వాత చిన్నారి పెళ్లి ఆ బ్యాంకు ఉద్యోగితో ఎంతో ఘనంగా ఊరంతా మెచ్చుకునేలా జరిగింది. లక్ష్మి ఇచ్చిన డబ్బు, బంగారం వల్లే పెళ్లి ఏ ఆటంకం లేకుండా ముగిసింది. పెళ్లి ముగిసిన తర్వాత ఒకరోజు రాత్రి సమయం అర్ధరాత్రి 12 గంటలవుతుంది. వంటింట్లో కాంతి కనిపిస్తోంది. లక్ష్మి మెల్లగా లేచి వంటింటి వైపు వెళ్ళింది. ఈసారి ఆమె మనసులో దొంగతనం చేస్తున్నానన్న భయం లేదు. వంటింట్లో పొయ్యి మీద బాణలిలో నూనె కాగుతోంది. పార్వతమ్మ నిలబడి వేడివేడిగా మినపగారెలు వండుతోంది. అత్తయ్యగారు, అర్ధరాత్రి పూట మీరేంటి వంట చేస్తున్నారు? ఎవరికైనా ఆకలి వేస్తోందా? ఎవరికో ఏంటమ్మా, నా బంగారు కోడలికి అర్ధరాత్రి ఆకలి వేసే సమయం అయ్యింది కదా, అందుకే నీకోసం వేడివేడి గారెలు వండుతున్నాను. ఇగో తిను తల్లి, కడుపు నిండా తిను. నీకు ఎన్ని కావాలంటే అన్ని తిను. లక్ష్మి కళ్లలో ఆనంద బాష్పాలు తిరిగాయి. అత్తగారు ప్రేమతో వడ్డించిన ఆ గారెను తింటుంటే ఆమెకు తన పుట్టింటి తండ్రి ప్రేమ కంటే ఎక్కువ రుచి తెలిసింది.